ఆంధ్రప్రదేశ్ మంత్రి బనకచెర్ల తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని హరీష్ రావు కామెంట్ చేశారు. అంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే, అలాగే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక అక్కడి నుంచి ఒక కొత్త రాజకీయ ఈక్వేషన్ మొదలైంది. ఏం చెప్తారు? మిత్రులిద్దరికి మీకు కూడా నమస్కారం. రిషి గారు, నేనంటే హరీష్ రావు మాటలకి పెద్ద నాకు అర్థమైనంత వరకు అది వాటికి ప్రిఫరెన్స్ ప్రజలు ఇయ్యరు, మనం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవరు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడతలేరు, వాళ్ళ గురించి మాట్లాడుకోరు కూడా అనేది నా అభిప్రాయం. ఇది ఎందుకంటే మేము ఎందుకు మాట్లాడేది చెప్తాను ఇప్పుడే. కానీ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. ఈ తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు 3 పేర్లే చెప్పి 10 సంవత్సరాల పాటు ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే స్టోరీ స్టార్ట్ అయింది. మేము చేస్తాం, నీళ్ళు వస్తున్నాయని కాళేశ్వరం కట్టిండ్రు. కాళేశ్వరం పేరు మీద ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఇక అన్ని రాచరిక భావజాలంతో చేసినటువంటి అన్ని పనులు అట్లా కనపడుతున్నాయి. నేనేమంటుంటే, మీరు ఇంతకుముందు దయాకర్ గారు గుర్తు చేశారు, అక్కడ పోయినారు, పులుసు తాగి వచ్చారు, అది వేరే విషయం. అంతకంటే ముందు ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రారంభోత్సవం పేరు మీద జరిగినటువంటి ఉత్సవాన్ని, అంటే ఆ కార్యక్రమానికి కూడా జగన్ వచ్చాడు. అవును. అంతకుముందు అమరావతిలో రాజధాని నిర్మాణానికి కేసీఆర్ గారు పోయినారు. అక్కడికి పోవడమే కాదు, అక్కడ మాకు అప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళ, అప్పుడు బీఆర్ఎస్ కాలే, ఇంకా టీఆర్ఎస్ నాయకుల యొక్క మాటలు వింటే ఓహో ఎంత అప్లాజ్ ఉంటుంది, మాకు సప్పట్లతో స్వాగతం పలికిరు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు కేసీఆర్ అంటే ఎంత పెద్ద అది ఉంది అనుకుంటున్నారు మీరు. ఆ మీటింగ్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్ కూడా సప్పట్లు కొట్టే, కానీ మాకు కేసీఆర్ కు సప్పట్లు కొట్టిరని చెప్పి మన టీవీలలో కూడా చెప్పి డిస్కషన్ పెట్టారు. అప్పుడు కూడా ఇక్కడ నుంచి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పోయినప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే, ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల మధ్య జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నదే. ఇప్పుడు నిన్న ఢిల్లీ కార్యక్రమం ఇది. నేను ఒకటే పాయింట్ చెప్తాను, హరీష్ రావు గారు మాట్లాడినవి తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నవి, పూర్తిగా అర్థమైనవి ఈ పచ్చి అబద్ధాలని. నేను ఒకటే మాట చెప్తున్నా సురేష్ గారు, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిన్న చర్చ ఉంది, దాన్ని కాంప్రమైజ్ అయినాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. కేంద్రం తరఫున బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిస్తే, దాంట్లో ఉన్నటువంటి అన్ని అనుమానాలను, అన్ని క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ఫైల్ రిటర్న్ చేసేసి కేంద్ర ప్రభుత్వం. ఇంకా బనకచెర్ల చర్చ ఎక్కడ ఉంటుంది? అసలు ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్, ఫీజబిలిటీ సంగతి తర్వాత, ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఒక్క రాష్ట్రం కాదు రిషి గారు అర్థం చేసుకోవాలంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కాదు, మహారాష్ట్రలో కూడా ఛత్తీస్గఢ్ లో కూడా గోదావరి నది జలాలను వినియోగం విషయంలో అక్కడ 400 టీఎంసీ వాళ్ళు కూడా అలొకేట్ అయి ఉన్నాయి. మహారాష్ట్రకు కూడా గోదావరి నీళ్ళు అలొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలకు ఈ ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ పంపిస్తారు. పంపించిన తర్వాత ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ లో ఫీజబిలిటీ అంటూ ఉంటే మళ్ళీ కంటే ఉంటుందా తెలియదు. అంటే ఓకే కాదు, ఇవన్నీ కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇవన్నీ టెక్నికల్ అంశాలు. ఇప్పుడు 21న కమిటీలో ఎవరు ఉంటారు? అధికారులు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఎంతో కమిటీ కాదు కదా. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ఆందోళన చెందుతున్న అంశం బహుశా ఈ ప్రాజెక్టులో నీళ్లు ఇది ఒక పక్కన పెడితే, రాజకీయంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీజేపీ, ఇటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సరే రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఏదో జరుగుతోంది అనేది అనుమానమా? మీకు అది అనిపిస్తోందా? హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆ స్థాయిలో అందుకే మాట్లాడుతున్నారా? సరే ప్రస్తుతానికి కేసీఆర్ మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళకి అనుమానం కాదు సార్, వాళ్ళ రాజకీయమైనటువంటి కుట్ర. అనుమానం ఎక్కడ లేదు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయటం కోసం బయలుదేరిన, ఎట్లా అంటే 10 ఏళ్ళు నడిపించారు కదా, నీళ్లు అని చెప్పారు కదా అంత ఉద్యమ కాలంలో. 2014 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్నారు కదా, 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. మీరు ఈ నీళ్లను 10 ఏళ్ళు అంటే చిన్న సమయం కాదు రిషి గారు. ఒక కాలఖండంలో మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నాం కదా. ఈ 10 ఏళ్ళు చిన్న విషయం ఏం కాదు. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ప్రజలు అవకాశం ఇస్తే మీరు చేసింది ఏంది అంటే, ఇగో ఏటీఎం పైన కొట్టుకపోయే పరిస్థితి తీసుకొచ్చినారు, నీళ్లు ఆపలేని పరిస్థితి తీసుకొచ్చారు. కారణాలు మీరే కదా. కాబట్టి ఇంకొకసారి ప్రజల దగ్గరికి మళ్ళీ తెలంగాణ పేరు మీద మా తెలంగాణ నీళ్లు కాంప్రమైజ్ అవుతున్నటువంటి మాట మాట్లాడడం అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క, ఎందుకంటే అది వాళ్లకు మళ్ళీ ఏది లేక అసహనంతో, లేదా మళ్ళీ అధికార లాలసతోటి, అధికారం కోసమే
అధికారం రావడం కోసం మళ్ళీ తెలంగాణ ప్రజలు మరోసారి మోసం చేయడం కోసం బయలుదేరారు అంటే మరోసారి ఎమోషన్ అని అర్థం చేసుకోవాలి. అంతే 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 మరోసారి ఎమోషన్ తెలంగాణ ఎమోషన్ రేకొచ్చించడం తప్పిస్తే ఇంకో వాళ్ళకి ఇంకో ఎజెండానే లేదు. తెలంగాణ ప్రజలను ఇంకొకసారి మోసం చేయలేదు. ఎందుకంటే ఉద్యోగాల పేరు మీద 10 ఏళ్ళు మోసం చేసారు. నిరుద్యోగులందరినీ ఏం చేసారో మనం చూసినాము. నిధులు లేకుండా మాది హైదరాబాద్ లో మాది సర్ప్లస్, నా తెలంగాణ వచ్చే ఆదాయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతున్నది. ఆంధ్ర వలస పాలకులు ఈ పదం కూడా ఉపయోగించి ఆంధ్రలో ఖర్చు పెడుతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఆదాయం 10 ఏళ్లలో 7 లక్షల అప్పు తెలంగాణకి ఇచ్చినటువంటి భాగ్యవంతులు. శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఎవరు మాట్లాడినా అది ప్రజలు నమ్మరండి. ఉద్యోగులను మోసం చేసిండ్రు, తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. ఇక అన్ని వర్గాల ప్రజలు, ఈ వర్గం ఆ వర్గం లేదు, తెలంగాణ ప్రజలు అందరూ అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినటువంటి బీఆర్ఎస్. ఓకే, సో శ్రీధర్ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో